శ్రీవారు మీకోసం సూపర్. అదిరింది. టేస్ట్ మాత్రం కొత్తగా ఉందన్నమాట. ఎలా చేసావో మాకు కాస్త చెప్తావా? వచ్చేయండి మరి చూద్దాం. ఓకే. శ్రీవారు ఏంటి శ్రీమతి? మీకు ఒక స్పెషల్ చేద్దాం అనుకున్నాను. ఓకే రండి చూపిస్తా. నేను ఎప్పుడో రెడీ. చూసారా ఏంటిది? కొత్తిమీర. లేదు, దీంతోనే మీరు తినేలా మీకు అనుకూలంగా నేను రెసిపీ చేస్తా. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లోనే కొత్తిమీర తినని వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటారు. సో వాళ్ళ కోసం ఇది బెస్ట్ రెసిపీ. కొత్తిమీర తినే వాళ్ళకు కూడా మధురంగా ఉండే రెసిపీ అనమాట. దీనికోసం ముందుగా నేను మాకు కావాల్సినంత అన్నం పెట్టానమాట కుక్కర్లో. ఇప్పుడు ఇది ఎలా చేసుకుందాం చూద్దాం రండి. అన్నం కూడా అయిపోయింది. నీట్గా కొత్తిమీర బాగా వాష్ చేసుకొని ఏ ముక్కలు చేయాల్సిన అవసరం లేదు, చిన్నగా తరవాల్సిన అస్సలు అవసరం లేదు. ఇలా అంతా వేసేసుకొని కొంచెం స్టార్టింగ్లో ఎక్కువే అనిపిస్తుంది, బట్ కొంచెం వేసుకోండి, ఏం అవ్వదు. నార్మల్గా అస్సలు తినరు కొత్తిమీర. ఇందులోకి జీలకర్ర, తర్వాత మీ కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు, అంతే. ఇంకా ఇదంతా మిక్సీ పట్టుకుందాం. ఒక రౌండ్ తిప్పిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పుకుంటే బాగా నున్నగా అవుతుంది. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి, నూనె రెండు వేసుకోవాలి. అప్పుడే మనకి రుచి బాగుంటుంది. ఎవరైనా బాబా గుళ్ళల్లో లేకపోతే శివాలయంలో ఇస్తూ ఉంటారు ఈ ప్రసాదం. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు క్విక్గా అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీలకు కూడా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ ఎఫర్ట్స్ అవసరం లేదన్నమాట. అంత నూనె వేస్తే ఎట్లా శ్రీమతి? ఏం లేదు శ్రీవారు, దీంట్లోకి మనం పల్లీలు, తర్వాత క్యాష్యూస్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవి ఇలా వేగుతుండగా ఆవాలు, జీలకర్ర, తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ అని నేను మాత్రం చెప్తాను, దీంట్లోకి శనగపాయలు. ఇవి కొంచెం ఎక్కువ వేసుకోండి, పలుకుగా తగులుతుంటే చాలా బాగుంటాయి. నాకు ఉద్దిపాయలు ఎక్కువ ఉంటే చాలా ఇష్టం తర్వాత అన్నంలోకి. బాగా దూరగా వేయించుకోవాలి. దీంట్లోకి 4 ఎండుమిరపకాయ చీలికలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. మనము నెయ్యి వేసాం కదండి, ఇక్కడ దీని వాసన గుబాలిస్తుంది అన్నమాట. అయ్యో శ్రీమతి, కొబ్బరి మర్చిపోయినట్లున్నావుగా. వంట మీరే చేసేయండి. ఇప్పుడు వేయాల్సింది ఇదే స్టెప్ అన్నమాట. చూసారా, ఇక్కడ మనకు ఉద్దిపాయలు, శనగిత్తనాలు రంగు మారాయి. ఈ రంగు మారుతున్న సమయంలో కొద్దిగా ఒట్టి కొబ్బరి వేసుకొని దూరగా ఫ్రై చేసుకుంటే మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట తినేటప్పుడు. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు, ఇన్ కేస్ మీరు ప్రసాదంగా చేసుకుంటే ఉల్లిపాయలు స్కిప్ చేసుకోండి. నేనైతే ఇవాళ ప్రసాదం అంటే మా ఆయనకు ప్రసాదంగా పెడుతున్నాను అన్నమాట. అలాంటప్పుడు ఉల్లిపాయలు వేయండి. మా ఇంట్లో దేవుడికి అంటే మా ఆయనకి ఉల్లిపాయలు, తెల్లవాయలు లేకపోతే ఏదో బోసిపోయింది అంటారు. అందుకని నేను ఖచ్చితంగా ఆల్మోస్ట్ వేస్తూ ఉంటా. బాబా ఎంత అద్భుతంగా ఉందో వాసన. గింజలు అలా దూరగా ఏగితేనే అది ఫ్రై అవుతేనే అన్నమాట ఆ స్మెల్. ఇప్పుడు మనం దీనికి పసుపు వేసుకుందాం. వంటలు చేయడం ఈజీ అనుకుంటారు చాలామంది. నిజంగా ఈజీనే, కొంతమంది కష్టం.
ఆ చెయ్యి తిరగాలండి ఆ వంటకి. ఇది ఒక స్పెసిఫిక్ ఆర్ట్. మరైతే తిప్పేయండి. మొహం కాదు, చెయ్యి. అర్థమైంది. చూసారా, ఇలా మరి ఎక్కువ ఉల్లిపాయలు వేగిపోతే మనకి ఉల్లిపాయ రుచి అన్నది ఇందులో రాదు. మనం వేసిన ప్రతి ఒక్కటి టేస్ట్ తెలియాలా అంటే ఈ స్టెప్స్ అన్నీ కంపల్సరీ. ఇంక ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడి వేసేద్దాం. ఇంక ఇదంతా వేసిన తర్వాత మనం వేయించాలి, ఇందులో ఫ్రై చేయాలి. ఇది కలర్ అంతా మారిపోతుంది, చూస్తూ ఉండండి ఎలా చేంజ్ అయిపోతుందో. ఇక్కడ ఎవరో వచ్చినారు, మా సిఐడి ఆఫీసర్. ఇల్లంతా బాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట, స్మెల్ అంత బాగుంది. అవును, ఇంగు వేయవా? ఇంకో అవసరం లేదు దీనికి. చేసుకున్న అన్నం, వండిన అన్నం ఇందులోకి వేసి మనం కలిపేయాలి. కొద్దిగా పొడి పొడిగా చేసుకోండి, అన్నం బాగుంటుంది. అన్నం చేసిన వెంటనే తినకండి, అదే లాజిక్ దీంట్లో. కొద్దిగా సేపు ఆఫ్ చేసి మూత పెట్టండి. సో దీన్ని కలిపేటప్పుడు నేను ఎక్కడ ఇంతవరకు సాల్ట్ అనేది యూజ్ చేయలేదు, రైస్కి మిక్స్ చేసేటప్పుడు మాత్రమే వేస్తున్నా. సో చక్కగా మిక్స్ చేస్తే తెలుస్తుంది మీకు ఎంత అద్భుతంగా ఉంది అని. ఇలా చక్కగా కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవడం. ఇదంతా బాగా కొత్తిమీర ఫ్లేవర్ లాగాలి. కలిపిన వెంటనే తినకండి, చిత్రాన్నం అయితే కలిపిన వెంటనే తింటేనే రుచి. ఇంతకీ ఎవరిని లాగాలో? కొత్తిమీరని లాగాలి రైస్ అంతా. మూత పెట్టేసి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. దీంట్లోనికి ఇవి మంచింగ్ అన్నమాట, ఇది బెస్ట్ కాంబినేషన్. సో మీరు కూడా ఇలా తయారు చేసుకోండి కొత్తిమీర రైస్.